డబ్బుంటే ఏం కొనొచ్చు? కార్లు, బంగ్లాలు, ప్రైవేట్ జెట్లు కాదు, సైలెన్స్ని కొనొచ్చు. లోకంలో ఉన్న పెద్ద పెద్ద తోపులు, ప్రెసిడెంట్స్, కింగ్స్, సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి ఒక ఐలాండ్కి పోతారు. అక్కడ జరిగే తంతు బయటికి అస్సలు రాదు. ఆ ఐలాండ్ పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. కానీ లోకం దాన్ని ఏమంటుందో తెలుసా? పీడోఫైల్ ఐలాండ్. దానికి ఓనర్ జెఫ్రే ఎప్స్టీన్. వీడొక రాక్షసుడు. చిన్న చిన్న పిల్లల్ని అక్కడికి తెచ్చి ఈ పెద్ద మనుషులకి సప్లై చేసేవాడు. 2024లో కోర్టు కొన్ని ఫైల్స్ రిలీజ్ చేసింది, ది ఎప్స్టీన్ లిస్ట్. ఆ లిస్ట్లో ఉన్న పేర్లు చూస్తే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు మనం హీరోలు అనుకున్న వాళ్ళ అసలు రంగు ఏంటి? ఇవాళ ఆ లిస్ట్ని ఓపెన్ చేద్దాం. ఆ ఐలాండ్ చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది, కానీ అక్కడ ఒక బిల్డింగ్ బ్లూ ఇంకా వైట్ స్ట్రాప్స్తో ఉంటుంది. దాన్ని ది టెంపుల్ అంటారు. పైన గోల్డ్ డోమ్ ఉంటుంది, చుట్టూ స్టాచ్యూస్ ఉంటాయి. కానీ అది దేవుడి గుడి కాదు, పాపం చేసే గుడి. అక్కడికి వెళ్ళాలి అంటే ఒక్కటే దారి, అదే ది లోలితా ఎక్స్ప్రెస్. అది ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్. ఆ ఫ్లైట్ రిజిస్టర్ బుక్ చెక్ చేస్తే బిల్ క్లింటన్, అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ అయిన ప్రిన్స్ ఆండ్రూ, ఒకప్పటి బ్రిటిష్ రాజు, డొనాల్డ్ ట్రంప్, లిస్ట్ చాలా పెద్దదే. వీళ్ళంతా అక్కడ ఏం చేసేవాళ్ళు? జస్ట్ డిన్నర్ కోసం వచ్చారా, లేక ఆ టెంపుల్లో ఇంకేమైనా చేశారా? ఎప్స్టీన్ గాడు ఒక రూల్ పెట్టాడు. అది ఏంటంటే ఐలాండ్లో జరిగింది ఐలాండ్లోనే ఉండాలి అని. కానీ గెస్లిన్ మ్యాక్స్వెల్, ఈమె ఎప్స్టీన్ గర్ల్ ఫ్రెండ్, ఈమె అన్నిటినీ వీడియో రికార్డ్ అండ్ ఫొటోస్ తీసి పెట్టుకుంది. అదే ఇప్పుడు వాళ్ళని భయపెడుతుంది. 2019లో ఎప్స్టీన్ గాడిని పట్టుకున్నారు, జైల్లో వేశారు. వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది వీడు నోరు విప్పితే ఎవరి పేర్లు బయటికి వస్తాయో అని. పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి ఉచ్చపడుతుంది. కట్ చేస్తే ఆగస్టు 10, 2019 ఎప్స్టీన్ గాడు జైల్లో చచ్చిపోయి కనిపించాడు. పోలీసులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అని చెప్పారు. వెయిట్ ఎ మినిట్, అమెరికాలోనే మోస్ట్ సెక్యూర్ జైలు అది. కరెక్ట్గా ఎప్స్టీన్ చచ్చిపోయే టైంకి అక్కడున్న సీసీటీవీ కెమెరాస్ పనిచేయలేదు. వాచ్మెన్ ఇద్దరికి నిద్ర వచ్చింది. అతన్ని చూడడానికి ఎవరో వచ్చారు. ఇది నమ్మేలా ఉందా? వీడి చచ్చిపోతే ఆ సీక్రెట్స్ అన్నీ వాడితోనే పోయినాయి. దీన్నే ఆర్కన్ సైడ్ అంటారు. అంటే పెద్దోళ్ళు తప్పించుకోవడానికి వేసిన స్కెచ్. వాడు చావలేదు, వాడిని సైలెంట్గా లేపేశారు. ఎప్స్టీన్ పోయాడు, కానీ ఫైల్స్ ఇంకా అలానే మిగిలిపోయాయి. 2024 జనవరిలో కోర్టు ఆ ఫైల్స్ని ఓపెన్ చేసింది. అందులో ఏముందో తెలుసా? స్టీఫెన్ హాకింగ్, ఈయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త, అంటే ఫేమస్ సైంటిస్ట్. ఈయన కూడా ఆ ఐలాండ్లో ఉన్నాడంట. మరి వీడు అమ్మాయిలతో ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి పోయిండా ఏంది? మైకిల్ జాక్సన్ పేరు కూడా ఉంది, కానీ మైకిల్ జాక్సన్ మీద ఏ అలిగేషన్స్ లేవు, జస్ట్ విజిట్ చేశాడంతే. లియోనార్డో డికాప్రియో, కేట్ బ్లాంచెట్, ఇలా హాలీవుడ్ మొత్తం అక్కడే ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఇంకా చాలామంది పేర్లు బ్లాంక్ ఇంక్ తోటి కొట్టేసి ఉన్నాయి. ఆ పేర్లు ఎవరివి? ఎందుకు దాచుతున్నారు? వాళ్ళ వెనుక ఎవరు ఉన్నారు? సినిమా ఇక్కడితో అయిపోలేదు, అసలు క్లైమాక్స్ ఇప్పుడే మొదలయ్యింది. 2025 మే నెలలో ఒక పెద్ద బాంబు పేలింది. అది పేల్చింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఎలన్ మస్క్. ఎస్, మస్కే. మస్క్ ఇంకా ట్రంప్ ఫస్ట్లో దోస్తులు. ట్రంప్ గెలిచాక మస్క్కి ఒక పెద్ద పోస్ట్ కూడా ఇచ్చాడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దానికి హెడ్ని చేశాడు. కానీ మే 2025లో సడన్గా సీన్ రివర్స్ అయ్యింది. మస్క్ ఆ పదవికి రాజీనామా చేశాడు. ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా వేశాడు. ఆ ట్వీట్ని చూసి వరల్డ్ మొత్తం షేక్ అయ్యింది. మస్క్ ఏమన్నాడంటే, ట్రంప్ పేరు సీల్డ్ ఎప్స్టీన్ ఫైల్స్లో ఉంది, అందుకే ఆ సీక్రెట్ ఫైల్స్ని బయటికి రాకుండా ఆపుతున్నారు అని డైరెక్ట్గా అటాక్ చేశాడు. నిజంగానే ట్రంప్ పేరు ఆ సీల్డ్ ఫైల్స్లో ఉందా? ట్రంప్ పాత ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, ఎప్స్టీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని, వాడికి అమ్మాయిలంటే పిచ్చి అని. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ట్రంప్ మెడకి చుట్టుకుంది. మస్క్కి ఆ సీక్రెట్స్ ఎలా తెలిసాయి? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఈ ఎప్స్టీన్ గాడికి అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడేమన్నా బిజినెస్ మ్యానా? కాదు, ఒక కాలేజ్ డ్రాప్అవుట్. మరి ప్రైవేట్ జెట్లు, ఐలాండ్స్ ఎట్లా కొన్నాడు? ఇక్కడే ఎంటర్ అవుతాడు లెస్లీ వెక్స్నర్. మీకు విక్టోరియా సీక్రెట్ బ్రాండ్ తెలుసు కదా, దానికి ఓనర్ ఈయనే.
ఎప్స్టీన్ గాడు ఈయనకి ఒక రైట్ హ్యాండ్ లాగా మారాడు. ఎంత పవర్ ఇచ్చాడంటే వెక్స్నర్ ఆస్తి మొత్తం ఎప్స్టీన్ కంట్రోల్లో ఉండేది. వెక్స్నర్ సంతకం లేకుండా ఎప్స్టీన్ చెక్కులు రాసుకునేవాడు, ఇల్లులు, ఐలాండ్స్ అన్నీ కొనేవాడు. కానీ అసలు స్కామ్ ఏంటంటే విక్టోరియాస్ సీక్రెట్ మోడల్స్ కావాలని వచ్చే పేద అమ్మాయిల్ని ఎప్స్టీన్ ట్రాప్ చేసేవాడు. నిన్ను మోడల్ని చేస్తా, టాప్ హీరోయిన్ని చేస్తా అని ఆ ఐలాండ్కి తీసుకువెళ్ళేవాడు. అక్కడ ఆ పెద్ద మనుషులకి వాళ్ళని ఎరగా వేసేవాడు. వెక్స్నర్కి ఇదంతా తెలుసా లేక తెలిసి సైలెంట్గా ఉన్నాడా? ఆ బిజినెస్ సామ్రాజ్యం మొత్తం అమ్మాయిల కన్నీళ్ళ మీద కట్టిందే. ఇప్పుడు అసలు నిజం చెప్తా విను. ఎప్స్టీన్ ఆ అమ్మాయిల్ని సప్లై చేసింది కేవలం ఎంజాయ్మెంట్ కోసం కాదు. దాని వెనుక ఒక పెద్ద స్పై ఆపరేషన్ ఉంది. ఆ ఐలాండ్లోని ప్రతి రూమ్లో, ప్రతి గోడ వెనుక హిడెన్ కెమెరాస్ ఉన్నాయి. ప్రపంచాన్ని ఏలే రాజులు, ప్రెసిడెంట్స్ అక్కడ తప్పు చేసినప్పుడు ఎప్స్టీన్ అదంతా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆలోచించు, అమెరికా ప్రెసిడెంట్ వీడియో వాడి దగ్గర ఉంటే వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకే వాడు జైల్లో ఉన్నా కూడా చాలా దర్జాగా బతికాడు. వాడు ఒక్కసారి తన ఫ్రెండ్స్తో ఏం చెప్పాడంటే, నేను ఒక CIA ఏజెంట్నని చెప్పుకునేవాడట. అంటే ప్రభుత్వాలే వాడిని పెంచి పోషించాయా? పెద్ద పెద్ద వాళ్ళ సీక్రెట్స్ వాడి గుప్పిట్లో ఉన్నాయి కాబట్టి వాడిని జైల్లో చంపేశారు. ఆ టేపులు బయటికి వస్తే సగం ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయి. మనమేమో చిన్న చిన్న తప్పులు చేస్తే ట్రాఫిక్ పోలీసులు వదిలిపెట్టరు. కానీ వీళ్ళు చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దేశాలనే అమ్మేశారు. అయినా సరే ఇంకా బయట దర్జాగా తిరుగుతున్నారు. ఎప్స్టీన్ పోయాడు, గెస్లిన్ జైల్లో ఉంది. కానీ ఆ కస్టమర్ లిస్ట్లో ఉన్న ఈ పెద్ద మనుషులందరూ బయట దర్జాగా తిరుగుతున్నారు. మస్క్ ట్వీట్ వేసినా, కోర్టులు ఫైల్స్ రిలీజ్ చేసినా ఈ బ్లాంక్ ఇంక్ వెనుక వాళ్ళు దాక్కునే ఉన్నారు. సో గుర్తుపెట్టుకో, టీవీలో సూటు బూటు వేసుకొని నీతులు చెప్పే ప్రతి ఒక్కడు మంచోడు కాదు. వాడు ముసుగు తీస్తే కింద ఒక ఎప్స్టీన్ గాడు ఉంటాడు. ఒక్కటి మాత్రం నిజం, నిజం ఎప్పుడూ చీకటిలోనే ఉంటుంది. దాన్ని వెతికి పట్టుకునే దమ్ము మనకే ఉండాలి. మీకేమనిపిస్తుంది? ఆ లిస్ట్లో ఇంకెవరి పేర్లు ఉండి ఉంటాయి? మస్క్ చెప్పింది నిజమేనా? కింద కామెంట్లో మెన్షన్ చేయి. నేను మీ ప్రశాంత్, మీరు చూస్తున్నారు మీమ్ భాష. సైనింగ్ ఆఫ్.